కొన్నిసార్లు జీవితం పెట్టే పరీక్షలను తట్టుకోవటం ఎవరి వల్ల కాదు. సరిగ్గా కడప జిల్లా జమ్మలమడుగు తహసీల్దార్గా పనిచేస్తున్న సాయినాథ్ రెడ్డి జీవితం కూడా ఇలాంటిదే. చేతిలో ప్రభుత్వ ఉన్నత ఉద్యోగం ఉంది, ఎలాంటి సమస్యలు లేవు, పేరు ప్రఖ్యాతులు కూడా ఉన్నాయి. కానీ మనం అనుకున్నట్టు కాలం కొనసాగితే అందరి జీవితాలు సంతోషంగానే ఉంటాయి. సాయినాథ్ రెడ్డి జీవితంలో హఠాత్తుగా 10 ఏళ్ల క్రితం భార్య మంజుల అనారోగ్యం పాలైంది. ఎన్నో ఆసుపత్రులకు తిప్పారు, లక్షలు ఖర్చు చేసినా సరే భార్య మంజుల బ్రతకలేదు. ఆమె మరణం అతన్ని కొంగదీసింది. కానీ కూతురు చేతన కోసమైనా ధైర్యంగా ఉండాలనుకున్నారు. తనను ప్రాణంగా చూసుకునే భార్య లేకున్నా కూతురు చేతనలో ఆమెను చూసుకున్నారు. అప్పుడు ఆ పాప వయసు 10 ఏళ్లు. కానీ ఏ లోటు లేకుండా ఎంతో ప్రాణంగా జాగ్రత్తగా పెంచుకున్నారు. పాపను స్కూలుకు పంపడం నుంచి తీసుకొచ్చే వరకు అన్నీ తానై చూసుకునేవారు. ఉద్యోగంలో ఎంత బిజీగా ఉన్నా సరే పాపే సాయినాథ్ ప్రాణం. చదువులో చేతన టాపర్. ఆమె తెలివి చూసి సాయినాథ్ రెడ్డి ఎంతో మురిసిపోయేవారు. వాళ్ళ అమ్ముంటే ఎంత సంతోషించేదో అని ఆయన మురిసిపోయేవారు. ఇంటర్లో కూడా మంచి మార్కులు సాధించింది. బంధువులంతా మెచ్చుకుంటుంటే ఆయన ఆనందానికి అవధులే లేవు. కానీ అంతకంటే కూడా ఏకంగా ఐఐటిలో సీటు సాధించింది చేతన. ఆమెకు ఐఐటి గౌహతిలో సీట్ వచ్చింది. కానీ సాయినాథ్ రెడ్డి మాత్రం కూతురిని పంపించేందుకు ఇష్టపడలేదు. ఇక్కడే చదువుకోవచ్చు కదా, అంత దూరం వద్దని కూతురిని వారించారు. కానీ నేను ఐఐటిలో చదువుతాను, ఐఐటి అంటే మామూలు కాలేజీ కాదు, సీటు దొరక్క చాలా మంది బాధపడుతూ ఉన్నారు, ఇలా అంటావేంటి డాడీ అని మారాన్ చేసింది. ఇటు బంధువులు స్నేహితులు కూడా చేతనను పంపించమన్నారు. ఎందుకంటే 4 ఏళ్లు కళ్ళు మూసుకుంటే కరిగిపోతాయని చెప్పారు. అలా భయపడితే ఎలా? జీవితాంతం నువ్వు వెంట ఉంటావా, అందరు పిల్లలు చదువుకుంటున్నారు కదా అని చెప్పడంతో సరేనన్నాడు. అలా అస్సాం పంపించారు. గౌహతి ఐఐటిలో బీటెక్ ఈసీఈ 3వ సంవత్సరం చదువుతోంది. వచ్చే ఏడాది చదువు పూర్తవుతుందని ఆయన సంతోషించారు. అయితే తాను ఢిల్లీ వెళ్తాను, సివిల్స్కి ప్రిపేర్ అవుతాను, నేను కలెక్టర్ అవుతాను, నేను ఖచ్చితంగా ఐఏఎస్ సాధిస్తానని చెప్పేది. అందుకు అనుగుణంగా దినపత్రికలు మ్యాగజైన్లు చదువుతూ ప్రిపరేషన్ కూడా మొదలుపెట్టింది. తన కూతురు కలెక్టర్ అవుతుందంటే ఆయన ఎంతో మురిసిపోయారు. మరోవైపు తాను రిటైర్ కాగానే కూతురును తన దగ్గరే ఉంచుకోవాలనుకున్నారు. ప్రతిరోజు పనులన్నీ పూర్తవగానే ఇంటికొచ్చి కూతురికి ఫోన్ చేసేవారు. ఏ రోజు కూడా తన కూతురుతో మాట్లాడకుండా ఆయన నిద్రపోయేవారు కాదు. ఎందుకంటే ఈ లోకంలో తనకు ఉన్న ఏకైక బంధం కూతురే. ఆ కూతురు చేతనకు ఈ లోకమంతా నాన్నే. నాన్న కోసం కూతురు, కూతురు కోసం నాన్న బ్రతుకుతున్నారు. కానీ విధి మరోలా తలచింది. ఆగస్టు 1న చేతన నుంచి రాత్రిపూట ఫోన్ రాలేదు. కానీ ఆమె చదువులో బిజీగా ఉందేమో అనుకున్నారు నాన్న. ఆదివారం కదా, ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతుందేమోనని తండ్రి సాయినాథ్ ఆలోచించారు. కానీ ఆ తర్వాత వినకూడని వార్త విన్నారు ఆ తండ్రి. చేతన బ్రహ్మపుత్ర నదిలో కొట్టుకుపోయి చనిపోయిందని ఐఐటి గౌహతి యాజమాన్యం సమాచారం ఇచ్చింది. ఆ వార్త విని ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయారు. తన ప్రపంచం తలకిందులైంది. అది నిజమేనా అని ఆయన కంగారు పడ్డారు. చేతన క్లోజ్ ఫ్రెండ్ కు కాల్ చేశారు ఆయన. తాను కూడా నిజమేనని చెప్పింది. ఎందుకంటే శనివారం సాయంత్రం తన స్నేహితురాలతో కలిసి చేతన లతియా బగీచా ఘాట్ దగ్గరికి వెళ్ళింది. భారీ వర్షాలకు బ్రహ్మపుత్ర నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఐఐటి క్యాంపస్ కు ఆనుకునే నది ఉంటుంది. అందుకే సరదాగా నడుచుకుంటూ వెళ్లి చూద్దామనుకున్నారు. వారితో పాటు మరో 2 దారిలో కలిశారు. అందరూ నది పక్కన రాయి దగ్గర నిలబడి ఫోటోలు దిగుతున్నారు. కానీ చేతన మరో స్నేహితురాలు కాస్త తొందరపడ్డారు. ఏమీ కాదులే అని రాయి చివరన నిలబడి ఉన్నారు. కానీ ప్రవాహంలోని అల గట్టిగా వారి వైపు వచ్చింది. నీటి తాకిడికి ఇద్దరు జారిపడ్డారు. నీటి వైపు పడడంతో ప్రవాహానికి కొట్టుకుపోయారు. పక్కనే ఉన్న 2 కేకలు వేయగా అక్కడే ఉన్న స్థానిక యువకులు వేగంగా నదిలోకి దూకారు. ఒక యువతిని కాపాడారు. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. కానీ ప్రాణ ప్రమాదం లేదు. అయితే చేతన ఆచూకీ మాత్రం దొరకలేదు. ఈ విషయం కాలేజీ యాజమాన్యానికి సమాచారం ఇవ్వడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేతన కోసం గాలించాయి. దాదాపు 3 గంటల తర్వాత చేతన మృతదేహం దొరికింది. సంతోషంగా ముగియాల్సిన కాసేపు సరదా విషాదంగా ముగిసింది. తన గారాల పట్టి ఫోన్ కోసం ఎదురు చూస్తున్న తండ్రి సాయినాథ్ రెడ్డికి కూతురు మరణ వార్త వినాల్సి వచ్చింది. మరుసటి రోజున చేతన మృతదేహం ఇంటికి చేరింది. మృతదేహాన్ని స్వగ్రామం పెద్దముడియం మండలం ఎన్ కొట్టాలపల్లెకు తీసుకొచ్చారు. అక్కడ తండ్రి కూతురి మృతదేహాన్ని చూసి రోదించటం అందరినీ కంటతడి పెట్టించింది. నేను ఎవరి కోసం బ్రతకాలి తల్లి? మీ అమ్మను నీ రూపంలో చూసుకునేవాడిని. నిన్ను ఎవరిలో ఇప్పుడు చూసుకోవాలి? కలెక్టర్ అవుతానంటివి కదా, సివిల్స్ శిక్షణ తీసుకుంటానన్నావు, కలెక్టర్ ఇంటికి వస్తానని చెప్పావు, నన్ను వదిలేసి వెళ్ళావు కదమ్మా. నాకు ఇక దిక్కెవరు? నువ్వు మీ అమ్మ ఇద్దరు నన్ను మోసం చేశారు, నన్ను ఒంటరిని చేశారు. నీకోసమే కదమ్మా నేను బతుకుతున్నాను.
తల్లి చేతన నా కోసం బతకవా తల్లి అంటూ రోదించటం అందరినీ కంటతడి పెట్టించింది. చిన్నపాటి నిర్లక్ష్యం, తొందరపాటు చేతన ప్రాణాలు తీసింది. మరో అమ్మాయి ప్రాణాలతో బయటపడింది. కానీ ఆ అదృష్టం చేతనకు లేకుండా పోయింది. ఎంతో సంతోషంగా ఉండాల్సిన జీవితం కానీ సాయినాథ్ రెడ్డికి కన్నీళ్లే మిగిలాయి. ఇక మిగిలిన జీవితం అంతా ఆయనకు ఒంటరితనమే. తన కూతురి జ్ఞాపకాలతో ఆయన బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. చేతన చదువులో టాపర్, జీవితంలో ఎంతో సాధిస్తానని చెప్పింది. పేదలకు సాయంగా ఉంటానంది. నీకంటే గొప్ప ఉద్యోగం చేస్తానని ఎన్నో సంతోషపరిచే మాటలు చెప్పిన బంగారు తల్లి లేని జీవితాన్ని ఊహించుకోలేకుండా ఉన్నారు తండ్రి. జమ్మలమడుగు ఆర్డీఓ శిరీష, ఇతర రెవెన్యూ అధికారులు, చేతన స్నేహితులు అంతిమయాత్రకు హాజరై నివాళులర్పించారు. కానీ నిన్నటి వరకు ప్రతిరోజు ఏదో ఒక సమయంలో చేతన నుంచి కాల్ వచ్చేది, ఫోన్ మోగేది. కానీ ఇక చేతన నుంచి ఫోన్ రాదు. సాయినాథ్ రెడ్డి జీవితం అంతా ఒంటరి ప్రయాణమే. కొన్ని జీవితాలు అంతే, అన్ని చేతిలోనే ఉన్నాయన్నట్లుగా ఉంటుంది. అదృష్టం అంటే నాదే అన్నంత సంతోషంగా సాగుతోంది. కానీ ఆ దేవుడు వేగంగా ఆ సంతోషాలను ఒక్కొక్కటిగా తీసుకెళ్తూ ఉంటాడు. ఈ విషాద కథ ఇప్పుడు అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది.